ఈరోజు కథ డబ్బిచ్చి. అనగనగా ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు. ఒకరోజు ఎక్కడికో వెళ్తూ దారిలో మిఠాయి కొట్టు కనపడితే బుట్టెడు మిఠాయిలు అరువు తీసుకుని తన పేరు డబ్బిచ్చి అని చెప్పి మళ్ళీ వస్తానని మిఠాయి తింటూ ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. షావుకారు అతని కోసం చాలాసేపు చూసి ఆఖరికి రాజుగారితో డబ్బిచ్చి మిఠాయి పట్టుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు. ఎవరు పట్టుకెళ్లారు అని రాజు అడిగాడు. డబ్బిచ్చి పట్టుకెళ్ళాడు అని చెప్పాడు షావుకారు. ఇకనేం డబ్బిచ్చాడు కదా, పద పద అన్నాడు రాజుగారు. ఈలోపు అబ్బాయికి దారిలో రాజుగారి దోబీ కనపడ్డాడు. ఊరు బయట మిఠాయి పంచిపెడుతున్నారు. నే తెచ్చుకున్నాను, నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో, నీ బట్టల మూట నేను చూస్తాను, నా పేరు నిన్న మధ్యాహ్నం అని దోబీతో చెప్పాడు ఆ అబ్బాయి. దోబి పరిగెత్తుకు వెళ్ళాడు. అబ్బాయి గబగబా రాజుగారి బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. దోబీకి మిఠాయి లేదు, గుడ్డల మూట కూడా పోయింది. వాడు వెళ్ళి రాజుగారి దగ్గర నిన్న మధ్యాహ్నం నా గుడ్డల మూట ఎత్తుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు. నిన్న మధ్యాహ్నం ఎత్తుకెళ్తే ఇప్పుడు చెబుతున్నావా, పో అన్నారు రాజుగారు. ఇంతలో అబ్బాయికి దారిలో ఒక రాజుగారు గుర్రం ఎక్కి కనిపించారు. చెరువులో కాసిని మంచినీళ్లు తాగొస్తాను, నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు, నా గుర్రం చూస్తూ ఉండు, నీ పేరేమిటి అని అడిగారు రాజుగారు. నా పేరు గుర్రంవాడు అన్నాడు ఆ అబ్బాయి. రాజుగారు అవతలకు వెళ్ళగానే అబ్బాయి గుర్రం ఎక్కి మరో దేశం వెళ్ళిపోయాడు. తర్వాత రాజుగారు మంత్రిని పిలిచి, మంత్రి గుర్రంవాడు గుర్రం ఎత్తుకెళ్ళాడు, వాణ్ణి పట్టుకో అన్నారు. గుర్రంవాడు గుర్రం ఎత్తుకుపోతే మనం కల్పించుకోకూడదు అన్నాడు మంత్రి. ఇంతలో ఆ అబ్బాయి ఒక ఏటి ఒడ్డుకు వచ్చాడు. అక్కడ ఏరు దాటడానికి ఒక ముసలమ్మ, ఆమె మనవరాలు కూర్చుని ఉన్నారు. ముసలమ్మ, మిమ్మల్ని ఏరు దాటిస్తా, ముందు పిల్లని దాటించిన తర్వాత నిన్ను దాటిస్తా, నా పేరు దాని మొగుడు అని చెప్పాడు. ముసలమ్మ సరే అంది. ఆ అబ్బాయి ఆ పిల్లని గుర్రం మీద ఎక్కించుకుని ఏరు దాటించి తీసుకుపోయి ఆ పిల్లను పెళ్లాడి సుఖంగా ఉన్నాడు. నా పిల్లను దాని మొగుడు తీసుకెళ్లాడు అని రాజు దగ్గర ఫిర్యాదు చేసింది ముసలమ్మ. దాని మొగుడు కనుక తీసుకెళ్లాడులే, మాట్లాడకుండా ఊరుకో అన్నాడు రాజు. ముసలమ్మ ఏడుస్తూ వెళ్ళిపోయింది.